అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు, కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకా రోజు చివరిలో మీకు ఆకస్మిక ధనలాభం కలగడంతో ఆనందానికి హద్దులు ఉండవు. మీరు పార్టీలు కూడా చేసుకుంటారు. ఈరోజు ప్రముఖులతోటి మీరు ఈరోజు మంచిగా కలుసుకుంటారు. హుందాగా ప్రవర్తించండి, మంచిగా మాట్లాడండి. దాని ద్వారా మీకు ప్రయోజనం కలుగుతుంది. మీ విశ్వాసంతో అవగాహనతోటి మంచిగా మీరు మెరుగైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. మీ ప్రణాళికలపై పనిచేయడానికి ఇది మంచి సమయం. పరీక్ష గురించి విద్యార్థులు తీవ్రంగా ఉంటారు, వాటిని ఎదుర్కోండి. ధైర్యాన్ని మీరు ఈరోజు ధైర్యంగా ఉండాలి. ధైర్యాన్ని కోల్పోనివ్వకండి. మీ దృష్టి తప్పుల్లో మీరు ఈరోజు తీసుకురావద్దు. సమాజంలో సరిపోని మరియు గౌరవప్రదమైన అవకాశం ఉంటుంది. ఇది మీకు వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మితంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. మీ బలం కంటే ఎక్కువ రుణాలు తీసుకోకండి. ఆఫీసులో సహోద్యోగులతో వివాదం అనేది ఉంటుంది. అలసట కారణంగా శరీరంలో కాస్త నొప్పి అనేది బాధతోటి బాధపడుతుంటారు. మీకోసం కొంత సమయం కేటాయించాలి. మీరు విశ్రాంతి తీసుకోవాలి, లేకపోతే నిద్రలేని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు మీకోసము ఇబ్బందులను పెంచుకునే విధంగా ఉంటుంది. మీరు మీకోసము విశ్రాంతి తీసుకోకపోతే ప్రస్తుతం మీరు పాత అభ్యాసాన్ని ఉపయోగించి మెరుగుపరచుకోండి. చాలా మంది మీతో సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. ఒంటరితనం అధిగమించవచ్చు. కాంట్రాక్టర్ల పైన పనిచేసే వ్యక్తులైతే ఇక ముఖ్యమైన అవకాశాలు పొందవచ్చు. భాగస్వామితో పరస్పర చర్య మరి ఈరోజు ఉంటుంది, కారణమవుతుంది. మధ్యాహ్నం మరింత సమస్యాత్మకంగా ఉండే విషయాలను మీరు ఈరోజు పరిహారం వెతుకుతారు. ఆదాయంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మతపరమైన ఆచారాల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. విశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు అధ్యయనాలు మెరుగ్గా చేసుకుంటారు. ఈరోజు కొంతమంది మీతోటి మంచిగా ప్రవర్తిస్తారు. వారి ప్రవర్తన మీకు సంతోషం కలిగిస్తుంది. ఈరోజు మీరు చేసినటువంటి నిర్ణయాలు సొంతంగా చేసుకోవాలి. ప్రతిదీ కూడా నిర్ణయం మీది నిర్ణయం కావాలి. ఇతరుల మీద ఆధారపడకండి. లక్కీ సంఖ్య 98, లక్కీ కలర్ నలుపు. పరిహారంలో మరి ఈరోజు చక్కగా విఘ్నేశ్వరుని పూజించాల్సి ఉంటుంది. మరియు విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత మరి మిఠాయిలను చిన్నపిల్లలకు పంచిపెట్టడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.